మనకి తండ్రి ప్రేమ ఎటువంటిదో, ఆ కనిపించకుండా గొడ్లలో నీళ్లు గొడ్లలోనే ఇంకిపోయేటువంటి తండ్రి ప్రేమ ఎటువంటిదో కాళ్ళకూరు నారాయణరావు గారు చింతామణి నాటకంలో చెబుతాడు. బిల్వమంగళుడు తండ్రి పోయి బాధపడుతూ ఉంటే ఆయన ఒక చిత్రమైన పద్యం రాస్తాడు. తనయుని వృద్ధి గోరుచు సదా పలవించెడువాడు తండ్రి, తనయుని వృద్ధి గోరుచు సదా పలవించెడువాడు తండ్రి, ఏపును తన మేలుగన్గొని ప్రమోదమునొందెడువాడు తండ్రి, ఏపును తన మేలుగొంగొని ప్రమోదమునొందెడువాడు తండ్రి, ఉయ్యన తన కీడు చూచి హృదయంబున కుందెడువాడు తండ్రి, ఉయ్యన తన కీడు చూచి హృదయంబున కుందెడువాడు తండ్రి, హా జనకుడు లేని జన్మమొక జన్మమే అన్యులికెందరుండినన్, జనకుడు లేని జన్మమొక జన్మమే అన్యులు ఇకెందరుండినన్. చాలా హృదయాన్ని కరచేసే పద్యం రాశారండి మహానుభావుడు కాళ్ళకూరు నారాయణరావు గారు. ఆయన గురించి ఒక మాట చెప్పాలంటే 3 నాటకాలు రాశాడండి ఆయన. 3 సంఘ సంస్కరణాత్మక నాటకాలే. వేశ్యావృత్తి నిర్మూలన కోసం చింతామణి నాటకం రాశాడు, మద్యపాన నిర్మూలన కోసం మధుసేవ నాటకం రాశాడు, వరవిక్రయ నిర్మూలన కోసం వరవిక్రయం రాశాడు. 3 వల్ల ఏది ఆగలేదనుకోండి, నాటకాలు ఉన్నాయి, అవి సాగుతున్నాయి. కానీ కవిగా ఆయన పని ఆయన చేశాడు. పైగా ఎంత ఆదర్శ పురుషుడు అంటే, ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక ఆనాడు బ్రాహ్మణులు ఎవరూ ఒప్పుకోనటువంటి అమ్మాయిని, వేశ్యకులంలో పుట్టిన అమ్మాయిని సంస్కరించి పెళ్లి చేసుకున్నాడు. అంత సాహసం చేశాడు. బ్రాహ్మణ కులంలో పుట్టి అటువంటి సాహసం చేయడం చాలా కష్టపడి చేశాడు. ఏమంటే మీరు ఎలా చేశారు, చేయగా నేను చేస్తాను అన్నాడు, చేశాడు. అంతే. బాగానే గడిచిపోయింది ఆయన జీవితం. ఆ కులంలో పుట్టినంత మాత్రం అందరూ అదే పని చేయాలా అన్నాడు, చేసుకున్నాడు ఆయన. అంత సాహసి. అటువంటి వాడు గుండెల్లోంచి వచ్చింది కాబట్టి ఈ పద్యం ఎంత బాగుంది. తనయుని వృద్ధి కోరుచు సదా పలవించెడువాడు తండ్రి, కొడుకు అమెరికాలో ఉండని, కూతురు అమెరికాలో ఉండని, ఇక్కడ తల్లి సరే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది, ఏమిటో ఇవాళ ఏమిటో సరిగ్గా చేసుకోలేదు, వీళ్ళకి ఎవరు చేసి పెట్టేవాళ్ళు లేరు, ఆ అమెరికాలో ఇంతే పని మనుషులు కూడా ఉండరు. ఆ తల్లి బాధ ఎంతసేపు అలా ఉంటుంది. తండ్రి అలా కాదు, వాడు ఇంత కష్టపడుతున్నాడు, ఇంతగా ఉద్యోగంలో ఏమైనా ప్రమోషన్ వస్తుందంటావా, అది ఒక్కతే ఆడపిల్ల పంపించేసాం, అక్కడికి ఎక్కడో న్యూజెర్సీలో ఉంది, వెళ్ళి దానికి ఎక్కడ న్యూజెర్సీలో ఉంటే జెర్సీ ఆవులైనా ఇంకేమైనా ఉంటాయా అసలు అక్కడ, వీళ్ళు ఎలా బతుకుతున్నారు, ఈ వయసులో ఉన్న పిల్లల్ని పంపించాం అని తండ్రి. ఆ భయం వేరండి, భద్రత. తండ్రి బాధ ఎప్పుడు భద్రత గురించి. అమ్మాయిని పంపించాం, అబ్బాయిని పంపించాం, వీడికి ఏమైనా వీళ్ళు ఏం పోను సాంగత్యాలు ఏర్పాటైతే ఏమిటిది, ఇది ఈ భయం చూడండి. అంటే ఆయన వృద్ధి కోసం పంపాం వాడు ఖర్చు పెట్టాం బాగా, దానికి తగింది ఏమైనా ఉందా అక్కడ, లేనప్పుడు ఎందుకు ఇక్కడ ఉంటే బాగుండేదేమో, ఏదో వ్యవసాయం చేసుకోవచ్చారంటే వినలేదు వీడు అంటూ ఉంటాడు, ఎవరికి చెప్పలేడు. అంటే తనయుని వృద్ధి కోసము సదా పలవించడం వాడు తండ్రి. మనం తండ్రి గురించి మామూలుగా ఏమనుకుంటామంటే, మాకేం లోటు లేదు కదండి, బోళ్ళు ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నా సరే మన ఉద్యోగం మనం వెతుక్కోవలసిందే, కొడుకు బాధ్యత. ఎంతైనా ఉండి నాన్నగారికి ఇంత ఎవరికి ఇస్తారు, మనకే ఇస్తారు, కానీ మన కాళ్ళ మీద మనం నిలబడాలి, తండ్రి ఆస్తి మీద బతకూడదు. ఒక సినిమాలో ఎక్కడో డైలాగ్ విన్నాను నేను, ఏదైనా మంచి మాటే కదా, అర్హత లేనివాడికి ఆస్తి ఇచ్చి ఉపయోగం లేదు, అర్హత ఉన్నవాడు ఆస్తి అడగడు అన్నాడు. ఆత్మవిశ్వాసం ఉన్నవాడు తండ్రి ఆస్తి అడగడు, వాడంతా వాడు ఎదుగుతాడు. ఆత్మవిశ్వాసం లేనివాడికి ఇచ్చి ఉపయోగం లేదు, వెరసి తండ్రి ఆస్తి అనేది పక్కన పెట్టు, అదో జాతీయ జెండా, గౌరవించంతే, అది నీకు దన్నుగా ఉంటుంది. అంతేకాని మా నాన్నకు బోర్డు ఆస్తి ఉందండి, ఇంకా నన్ను ఉద్యోగం చేయమంటాడు, ఊరికైనా అరుగుల మీద కూర్చొని కబుర్లు చెప్పొద్దండి, అరుగులు అరిగిపోతాయి. మీ వాడు ఏం చేస్తున్నాడు అంటే తండ్రి చెప్పుకోవడానికి ఒక ఉండాలి. పుత్ర శత్రు రపండిత అన్నాడు, చదువు రానివాడు ఉద్యోగం లేనివాడు తండ్రికి ఇబ్బంది అవుతుంది చెప్పుకోవడానికి. మీ వాడు ఏం చేస్తున్నాడు అంటే ఏం చెప్పుకోవాలి, ఖాళీగా ఉండడం ఏంటండి అంటాడు. అందుకని ఏదో ఒక పని చేస్తున్నాడు, 4 రూపాయలు సంపాదించాం, తండ్రికి తోడుగా ఉండడం, కనీసం నా ఖర్చుల మేరకు నేను సంపాదించుకుంటున్నాను, పర్వాలేదు, ఆ ప్రయత్నం ఉండాలి. అలాగే ఇక్కడ ఇంకో మాట చెప్పాడు, ఏపును తన మేలు కొనుగొని ప్రమోదమునందెడు వాడు తండ్రి. ఏపు అంటే అభివృద్ధి అండి, మేలు అంటే అర్థం వేరు, గమనించాలి. ఏపును తన మేలు కనుగొని, మనవాడు అభివృద్ధి చెందాడు, బాగానే ఉంది, వాడికి ఏదో జీతం పెరిగిందిట, ప్రమోషన్ కూడా వచ్చిందిట అని, ఇది మంచి చేస్తుందంటావా అంటాడు వెంటనే భార్యతోటి.
ఏదో వాడు బాగానే ఉన్నాడండి, ప్రమోషన్ కూడా వచ్చిందని మీ మటుకు మీరు పార్టీ ఇచ్చేయండి, ఎందుకు వచ్చింది పక్కింటి వాళ్ళని పిలిచి అంటే ఈయన అంటాడు, ఈ వాడికి ఆ ప్రమోషన్ ఇచ్చి ఎక్కడ వేసారు వాడిని, న్యూజెర్సీ నుంచి తీసుకెళ్ళి కాలిఫోర్నియాలో బారేసారట, ఈస్ట్ నుంచి వెస్ట్ అంత దూరం వెళ్ళి వాడు ఏముంటాడు. ఇదే మేలు అనుకొని ఆ ఇచ్చిన ప్రమోషన్ మేలు చేస్తుందా కీడు చేస్తుందా? అక్కడ వాతావరణం సరిగ్గా ఉండదుట, అడవులు అవి అంటుకుంటూ ఉంటాయట. న్యూజెర్సీలో మనవాడు బాగానే ఉన్నాడు కదా, అమెరికాలో వెస్ట్ కోస్ట్ కంటే ఈస్ట్ కోస్ట్ మంచిది, పైగా మనం కూడా విమానంలో తొందరగా వెళ్ళచ్చు. ఇదేదో ఉంటుంది దీనికి. అంటే కేవలం అభివృద్ధిని మాత్రమే చూడడు తండ్రి, అది నిజమైన అభివృద్ధా కాదా, మనవాడికి మేలు చేస్తుందా చెయ్యదా? డబ్బు ఒకటి పెరిగితే సరిపోయిందండి. కొన్ని సంస్థల్లో బ్యాంకుల్లో వాటిలో ఉద్యోగాలు ఎలా ఉంటాయంటే ప్రమోషన్ పెరుగుతుంది, డబ్బు పెరుగుతుంది, తీసుకెళ్ళి అండమాన్లో బారేస్తారు. అంతకంటే బాబు నేను ఆదిలాబాద్లో ఉంటానంటే సుఖంగా ఉంటుంది. అక్కడేం దొరకదు, అక్కడ వెళ్ళి ఉండాలి, ఏమవుతామో తెలియదు, జీతం బాగానే ఉంటుంది. ఇది ఏపు మేలు అనే మాటల్లో తేడా ఏంటంటే, ఏపు అంటే కేవల భౌతిక అభివృద్ధి, మేలు అంటే అది నిజంగా మనిషికి ఆరోగ్యప్రదమైన విషయమేనా, ఆనందదాయకమైన విషయమేనా, ఇది తేడా. దాన్ని ప్రమోదం పొందేవాడు తండ్రి. ఇంకో మాట, ఒయ్యన తనకి ఇడు చూచి హృదయంబున కుందెడువాడు తండ్రి. ఏదైనా కించిత్తు అపకారం కొడుక్కి జరిగిందిట, ఉద్యోగంలో కానీ సంసారంలో కానీ మనక్లేశం కలిగిందిట అనగానే పైకి చెప్పకుండా లోపల ఎక్కడ తన్ను చూస్తే భార్య మరింత దిగజారిపోతుందో ఏడుస్తుందో అని భార్యకు కూడా తెలియకుండా రాత్రి లేచి కూర్చుని ఏడిచేవాడండి తండ్రి. నిజంగా రాత్రి లేచి కూర్చుని ఏడుస్తాడు. మళ్ళీ ఎందుకు లేచారంటే బెళ్ళ వేసుకుందుకు లేచానులే పడుకో అంటాడు. చెప్పడు భార్యకి. ఎంత ఉదాత్తమైన హృదయం అండి తండ్రిది. భార్యకి చెప్పడు, బెంగంతా కొడుకు గురించి చెప్పడు. ఎందుకంటే అది వాళ్ళు పడలేరండి, దాని బెంగ దానికి ఉంది, మళ్ళీ నా కూడా ఎందుకంటాడు. పైకి తెలియదు ఇది. కూతుర్ని పెళ్లి చేసి అప్పగింతలు పంపిస్తున్నట్టేనే మీరు చాలా చోట్ల చూడండి. ఈ వీడియోలు వచ్చాక దృశ్యాలన్నీ కృత్రిమాలు అయిపోయినాయి, వీడియోల కోసం ఏడ్చేవాళ్ళు తయారయ్యారు. ఇవి లేకుండా మామూలుగా ఉంటే సహజమైన దుఃఖం వచ్చింది. తల్లి తాను ఏడ్చేది ఏదో బయటికి ఏడ్చేస్తుంది. తండ్రి ఊరుకో అలా అంటే అలాగే వాళ్ళకి మాత్రం ఆడపిల్లలు లేరా అని ఈయన పక్కకి తిరిగి ఈయన ఇలా అనుకుంటూ ఉంటాడు. వాళ్ళకి మాత్రం ఆడపిల్లలు లేరా అంటూనే ఈయన ఉండలేక ఈయన పక్కకి తిరుగుతాడు. ఎందుకంటే ఇక్కడ అమ్మాయి ఉన్నప్పుడు భార్యకి చెప్పి చేయించుకోలేని కొన్ని పనులు కూతురు చేసి చేయించుకుంటాడు ఈయన. మీ అమ్మాయితో పనిలో ఉంటుందే, కాస్త తెలిసే కదా బాబు, కాస్త కాఫీ ఇవ్వే అంటాడు. నాన్నగారు నాకు తెలుసు కదా అని ఏళ్ళు పట్టుకొస్తుంది. లేకపోతే ఈయనకి కావలసిన వస్త్రాలు సామాన్లు ఏవో ఎక్కడుంటాయో భార్యకు కూడా తెలియనివి కూతురుకు తెలుస్తాయి. తల్లికి ఏమిటంటే బాబు నలుగురికి చేసి పెట్టడం పని మీద ఆవిడ కొంచెం విసుగ్గా ఉంటుంది. అన్నీ నన్ను అడుగుతారు చూసుకోలేరా అనే మాట ఆవిడ అనొచ్చు. కూతురు అందో, ఉండవే అమ్మ అస్తమాని అడిగారా అమ్మ నాన్నగారు ఎప్పుడూ అడుగుతారు అని కూతురు అడిగి చేస్తుంది. బయటికి ఎడుతుంటే నిజానికి భార్య కంటే ఎక్కువ జాగ్రత్తలు చెబుతుంది కూతురు ఉంటే. ఇప్పుడు కరోనాలో బయటకు ఎడితే మాస్క్ ఎట్టేది కూతురే. తండ్రి వద్దులే అలా అనకూడదు, చెప్తే వినరేంటి, ఎందుకంటే పెళ్ళని చెబితే కాదంటాడు ఈయన, కూతురు చెబితే కాదనలేడు, ఎందుకంటే కూతురు వాళ్ళ అమ్మ. అందుకని కూతురు చెబితే కాదనలేడు, ఆ బాధ్యత కూతురు తీసుకుంటుంది. మరి ఇటువంటి కూతురు వెళ్ళిపోతూ ఉంటే తండ్రికి దుఃఖం ఉండదా? 10 మందిలో బోరుమని ఏడవకపోవచ్చు కానీ చాలా దుఃఖం ఉంటుంది. ఆ లోపల ఆ కన్నీరు ఇంకిపోతూ ఉంటుంది. అందుకని ఒయ్యన తన కీడు చూచి హృదయంబున కుందెడు వాడు తండ్రి. ఆ జనకుడు లేని జన్మమొక జన్మమే అంజులికి ఎందరుండినని అన్నాడు. ఎంతమంది అయినా ఉండనియండి, తల్లి కూడా ఉండనియండి, తండ్రి లేకపోతే భద్రత లేనట్టే మనుషులకి. ఎందుకంటే పిల్లల్ని కనడం పెంచడం విషయంలో ఒక బాల్యంలో ఒక దశ వరకు తల్లి బాధ్యత వహించగలదండి. 12 ఏళ్ళు 15 ఏళ్ళు దాటాక తల్లి బాధ్యత కష్టమండి, తండ్రిదేనండి బాధ్యత. 12 ఏళ్ళు వరకు తల్లి బాధ్యత వహించగలదు. కాస్త కొడితే అదురుతాడు, చెబితే వింటాడు, తర్వాత విండండి. 12 నుంచి 20 వరకు కొడుకు కూతురు బాధ్యత తండ్రే వహించాలండి. కాస్త ఎదుగుతున్న పిల్లల బాధ్యత తండ్రే వహించాలి, అది శాస్త్రం కూడా చెప్పింది. అందుకని సరిగ్గా చూసుకుంటాడు. అందుకే మనకి భర్తృహరి సుభాషితాల్లో ఇంకో విచిత్రమైన మాట చెప్తారు. కొడుకు బాధ్యత కుటుంబంలో తండ్రి పట్ల, తల్లి పట్ల, కుటుంబం పట్ల కొడుకు బాధ్యత ఎలా ఉంటుంది అంటే, మీరు శ్రవణ కుమారుల్లా ఉండకపోతే ఉండకపోయారు, కానీ మైనాకుల్లా మాత్రం ఉండకండి అంటాడు భర్తృహరి. మైనాకుడు ఒక కుమారుడు. ఎవరికి కుమారుడు? హిమవత్ పర్వతానికి కుమారుడు. పార్వతీదేవికి స్వయంగా తమ్ముడు కాదు, అన్నగారు. పార్వతి కంటే ముందు పుట్టాడు. హిమవంతుడు కుమారుడు, కానీ వెనక పర్వతాలకేవో రెక్కలు ఉండేవిట. అదంతా వైజ్ఞానికం, ఖగోళ శాస్త్ర సంబంధమైన విషయాలు అలా చెబుతారు మన దాంట్లో.
ఆ పర్వతాలు ఇలా ఎగిరి ఎక్కడ పడితే అక్కడ వాళ్తూ ఉంటే కింద ఉన్న నగరాలన్నీ నాశనం అయిపోతుంటే ప్రజలంతా వెళ్ళి దేవేంద్రుడికి మొత్తుకున్నారు. దేవేంద్రుడితో మొత్తుకున్నారు. ఆయన తన వజ్రాయుధంతో పర్వతాల రెక్కలు ఖండించాడు. నిజానికి పర్వతాల రెక్కలు అంటే మేఘాలు, వజ్రాయుధం అంటే మెరుపు. ఆ మెరుపును ప్రకాశింపజేసి వర్షంగా కురుస్తుంది. మెరుపు ప్రకాశం వల్ల వర్షం కురుస్తుందని చెప్పడానికి ఈ కథ. ఇదంతా వైజ్ఞానికం. దాని లోతుల్లోకి పెడితే అది వేరే. ఆ కథ అలా చెప్తారు పురాణం. కానీ ఈ కేవలం కథగా తీసుకుందాం, కుటుంబ కథగా. హిమవంతుడు తండ్రి, మేనాదేవి భార్య, పార్వతీదేవి చెల్లెలు, ఆవిడ ఇంకా పుట్టలేదు లేదా పుట్టింది చిన్నపిల్ల, మైనాకుడు అన్నగారు. ఈ స్థితిలో ఇంద్రుడు వజ్రాయుధంతో దాడి చేశాడు. హిమవంతుడు రెక్కలు ఖండించాడు. ఇప్పుడు మైనాకుడు బాధ్యత ఏమిటి? పెద్ద కొడుకు. ఆయనకి ఇంకో చిన్న కొడుకు ఉన్నాడు, క్రౌంచ పర్వతం. కుమారస్వామి కన్నం వేశాడే, పెద్ద రంధ్రం వేశాడు, క్రౌంచ పర్వతం. ఆ క్రౌంచ పర్వతం హిమవంతునికి రెండవ కుమారుడు. మరి పెద్ద కొడుకు ఎవరు? మైనాకుడు. అన్నిటికీ పెద్ద కొడుకుదే బాధ్యత. మరి పెద్ద కొడుకు అయి ఉండి తండ్రి రెక్కలు ఎవడో వచ్చి ఖండిస్తూ ఉంటే ఏం చేయాలండి? ప్రాణాలకి తెగించి అడ్డుకోవాలా వద్దా? కానీ విచిత్రంగా ఈ మైనాకుడు భయపడి తండ్రి రెక్కలనే ఖండించిన వాడు తన రెక్కలు ఖండించడా అని ఇంట్లోంచి పారిపోయి సముద్రంలో దాక్కున్నాడు పురాణ కథ ప్రకారం. ఆ సముద్రంలో ఇంద్రుడికి భయపడి దాక్కున్న మైనాకుడే హనుమంతుడు సముద్రాన్ని దాటుతూ ఉంటే పైకి వచ్చి ఆతిథ్యం తీసుకోమని చెప్పాడు. తండ్రినేమో ఆపదలో ఉండగా వదిలేస్తాడు, సంబంధం లేని హనుమంతుడికి ఆతిథ్యం ఇస్తాడు ఈ పెద్ద మనిషి. ఇలాంటి వాళ్ళు ఉంటారు. అందుకే ఈ పద్యం. వాడిని ఉద్దేశించి తిడతాడండి భర్తృహరి. ఒరే నువ్వు ఓ కొడుకు వేరా అంటాడు. కుటుంబంలో నీ పాత్ర ఏమిట్రా? పెద్ద కొడుకు అయ్యండి. తండ్రి ఆపదలో ఉంటే పారిపోతావా? నువ్వు కొడుకువా కొరివా? సమధిక భీషణ జ్వలన జాల సమధిక భీషణ జ్వలన జాల వినిర్గత దుస్సఖంబుచే సమద సురేంద్రముక్త కులిశక్షతిచే సమధిక భీషణ జ్వలన జాల వినిర్గత దుస్సఖంబుచే సమద సురేంద్రముక్త కులుశక్షతిచే ఉచితంబు ప్రాణఘాతము హిమవత్కుమారునకు ఉచితంబు ప్రాణఘాతము హిమవత్కుమారునకు తండ్రి నిశాత శతారపాత ఖేదమునమునుంగుచున్నతరి తండ్రి నిశాత శతారపాత ఖేదమునమునుంగుచున్నతరి తా జలరాశి జురంగనర్హమే తండ్రి నిశాత శతారపాతమున ఖేదమునమునుంగుచున్న తరి తా జలరాశి జురంగనర్హమే. ప్రాచీనము పురాణము అంటారు కానీ మనుషుల్ని కుదిపేసేటువంటి మాటలు ఎన్నున్నాయండి ఈ సాహిత్యంలో. ఇవాల్టికి కూడా సాహిత్యం ఎందుకు నిలబడింది అంటే ఇవాల్టికి కూడా జీవితానికి అన్వయించుకుంటే ఈ వస్తున్న సాహిత్యం కంటే అదే మంచిది అనిపిస్తుంది. కొడుకు బాధ్యతల గురించి 100 గంటలు ఉపన్యాసం ఇవ్వడం కంటే ఈ ఒక్క పద్యం చెబితే చాలండి. భర్తృగారు చెప్పింది. ఇటువంటి మైనాకుడు లాంటి కుమారుడు ఈ తండ్రి నుంచి తప్పించుకోవడం కంటే ఆ వజ్రాయుధపుడు అగ్నిజ్వాలల్లో మాడి మసైపోతే బాగుండేదన్నాడు ఆయన. సమధిక భీషణ జ్వలన జాల వినిర్గత దుస్సఖంబుచే సమద సురేంద్రముక్త కులిశ క్షతిచే ఉచితంబు ప్రాణఘాతము హిమవత్ కుమారుడు. ఇలా పారిపోయేటువంటి పనికిమాలిన వాడు ఉన్నాడే, వీడికి వీడు ఇంతకంటే పారిపోయే కంటే ఎదిరించి, అది వజ్రాయుధమైనా సరే శక్తి చాలకపోయినా సరే ఎదిరించి ఆ అగ్నిజ్వాలలో మాడి మసైపోయింటే తండ్రి కోసం ప్రాణాలు వదిలేసిన కొడుకు అని పేరైనా మిగిలేది. వీడు పోయి సముద్రంలో దాక్కుని ఏం చేశాడు? రొంపట్టి దగ్గొచ్చి చావడం తప్ప అంతకంటే వీడు సాధించింది ఏమిటి? అప్పటి నుంచి ఇప్పటి వరకు వీడు బయటికి రాలేదే. ఇంకేం చేస్తారు? పోనీ పర్వతం యొక్క కాఠిన్యం, ఇంతకాలం పాటు సముద్రంలో ఉన్నాడు కాబట్టి పర్వతం కాఠిన్యం తగ్గి ఏమన్నా ద్రవీకరణ చెంది మెత్తపడ్డాడంటే బండరాయి ఎప్పుడూ మెత్తపడదు. అది ఎంతకాలం ఉన్నా అంతే. కొందరు మనుషులు అంతే. 1000 ఏళ్ళు సముద్రంలో దచ్చినా వాళ్ళ మనస్సు మారదు. వాళ్ళ ఇంకా మనస్సే బండరాయి. బండరాతిని నేల మీద పెట్టినా ఒకటి, సముద్రంలో పెట్టినా ఒకటి. ఆ బండరాతి మనుషులు తండ్రి మీద దాడి జరుగుతుంటే పారిపోతాడా తన ప్రాణరక్షణ కోసం? పురాణాల్లో ఎంత వైవిధ్యం, ఎంత వైరుధ్యం ఉందో చూడండి. కొడుకంటే ఎలా ఉండాలి? ఆ సమయంలో నిలబడు, కాపాడగలవా లేదా, బతుకుతావా పోతా వేరే విషయం. అది అసలు ప్రయత్నం చేసేవా లేదా? ప్రయత్నం చేస్తే సగం ఫలితం సాధించినట్టే. ప్రయత్నంలోనే ఉంది విజయం అంతా. ప్రయత్నించకుండా పారిపోవడం ఏంటి? తండ్రి కోసమో తల్లి కోసమో దేశం కోసమో బలైపోయిన వాళ్ళేరా.
మరి ఈమైనా కూడా అంత గొప్ప హనుమంతుడికి ఆతిథ్యం ఇచ్చాడు. ఆ హనుమంతుడు సీతాదేవి తల్లినా తండ్రినా ఎందుకు చేశాడు ఉపకారం? సంబంధం లేని వాళ్ళకి ఆయన ఉపకారం చేశాడు లేదా? ఈయన సంబంధం లేని వాడికేమో ఆతిథ్యం ఇస్తానంటాడు, సంబంధం ఉన్నవాడిని వదిలేశాడు. మరి హనుమంతుడు అలా సంబంధం ఉన్నవాళ్ళు అంజనాదేవిని, కేసరిని, తల్లిదండ్రులని, మిత్రుల్ని ఎవరిని వదిలేదు. ఆ మాటకు వస్తే శ్రీరాముడికి ఇంత ఉపకారం చేయడంలో కారణం శ్రీరాముడి మీద గౌరవం ఏమీ కాదు. రామాయణం చదవకుండా మాట్లాడదు సుగ్రీవాజ్ఞ. మనకేదో రాముడికి హనుమంతుడికి సంబంధం అని చెబుతాం కాబట్టి మనం ఏవో కల్పించేస్తాం, కానీ రాముడికి సేవ చేద్దామని ఆయన చేయాలి. సుగ్రీవాజ్ఞ. సుగ్రీవుడి మీద గౌరవం. సుగ్రీవుడు రాజు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించిన తర్వాత సేవకుడైన వాడు చేయవలసిందే. అది చిత్తశుద్ధిగా చేశాడు ఆయన, వేరే విషయం. హనుమంతుడికి చిత్తశుద్ధి ఎక్కువ. రామభక్తిని ఊరికే మాట్లాడి హనుమంతుడికి 2 తాళం చెప్పలు చేతిలో పెట్టకూడదు మనం. ఆ తాళం చెప్పలు మనం పట్టుకోగలం, హనుమంతుడు అక్కల. హనుమంతుడు దూకినాడు సముద్రం దూకగలమా? హనుమంతుడికి చిత్తశుద్ధి ఎక్కువ, కార్యదీక్ష ఎక్కువ. అదంతా నేను సేవకుడిని, జీతం తీసుకుంటున్నా, లేదు నన్ను చూస్తున్నాడు మహారాజు, ఆయనకి ఆయన మిత్రుడితో ఒక ఒప్పందం అయింది, ఆ తరఫున నేను యుద్ధం చేయవలసిందని చేశాడు. ఇది దుర్మార్గులైనటువంటి కొడుకులకి, లేదా ఇవాళ చెప్పాలంటే కూతుళ్ళకు కూడా చెప్పవలసింది బాధ్యత. ఇవాళ అందరూ చదువుకుంటారు, అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. తండ్రి ఆపదలో ఉంటే వదిలేస్తారా? కొడుకులు చూడకపోతే కూతురైనా చూడాలి కదా. కొడుకులు చూడని ఎన్నో సంవత్సరాలను కూతురు చూస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. నిజమైన ప్రేమ అమ్మాయికే ఉంటుందని అభిప్రాయం ఈ మధ్య బాగా ఎక్కువవుతుంది కూడా. నిజమైన ప్రేమ అమ్మాయికే ఉంటుందండి. అమెరికా నుంచి కూడా మా అమ్మాయి ఫోన్ చేసి నా అన్న పెళ్ళేసుకున్నావా అంటుంది. ఇక్కడున్న కొడుకు అడగడం అనే తండ్రులను చూశాను నేను. ఉంది అది దూరంతో నిమిత్తమే లేదు అక్కడ. పైగా కూతుర్ని సంస్కృతంలో దుహిత అంటారు. దుహిత అంటే దూరే హిత భవతీతి దుహిత, దూరంలో ఉన్నా హితవు కోరేది దుహిత అన్నారు. దాని వ్యుత్పత్తే అలా చెప్పారు. ఎంత దూరంలో ఉన్నా తల్లిదండ్రులు హితవు కోరుతుంది. అమెరికాలో ఉన్న వాళ్ళకి చెప్పేది ఏమిటి? వారానికి వచ్చారు కదా, రోజు చేస్తున్నారు. ఇక్కడికి వెళ్ళేసుకోవడం కూడా గుర్తు చేస్తున్నారు తల్లికి తండ్రికి. మరి అది ప్రేమే కదా, మరి ఆశిస్తారు, అది ఉంటుంది సహజం. మరి ఇవి లేనప్పుడు ఎందుకు? ఇది కాకుండా బాధ పెడుతుంటే ఎలా ఉంటుందో జాషువా గారు చెబుతాడండి. ఇక్కడ ఈ మహాకవుల విషయంలో ఒక్క మాట నేను నమస్కారం పెట్టి కోరుతున్నా. వీళ్ళెవరో ఇలాంటి పద్యాలు రాశారు కాబట్టి వీళ్ళ జీవితాల్లో ఇవన్నీ జరిగాయని ప్రచారం చేయకండి దయచేసి. మా బోటికాళ్ళ కవులు ఎవరైనా కొడుకుల గురించో, కూతుళ్ళ గురించో, భార్య గురించో, మిత్రుల గురించో రాస్తే అవి మా జీవితంలోనే జరిగాయని కూడా రెట్లేసేయకూడదు మా మీద. కవికి ఎప్పుడు బాధ్యత ఉంటుంది లోకం పట్ల. అది ఎలా ఉంటుంది అంటే ఆకాశంలో చూస్తాం మేము, అంతే. సూర్యుడికి కనపడినట్టే మాకు అన్నీ కనపడతాయి. మా ఇంట్లో జరగక్కర్లేదు ఈ దౌర్భాగ్యపు దృశ్యాలన్నీ. ఒకవాడు ఏదో గొప్ప విషయం అది కూడా మా ఇంట్లో జరగక్కర్లేదు. అలాంటి అపార్థాలు చేసుకోకూడదు. ఈయనకి ఏదో జరిగి ఉంటుంది అందుకే చెప్తే అలా పొరపాటది. జీవితాలు పాడైపోతాయి, అనవసర ప్రచారాలు జరుగుతాయి. జాషువా కొడుకు గురించి ఓ మాట అంటాడు విచిత్రంగా. ఎంతకీ లొంగడండి ఈ కొడుకు అనేవాడు అని. శస్త్రమునకుగాక సచ్చికిత్సకుగాక మంత్రతంత్రములకు మణగివోక, శస్త్రమునకుగాక సచ్చికిత్సకుగాక మంత్రతంత్రములకు మణగివోక, ఒదిగియుండిగాని ఉరువై సతాయించు కణితి వంటివాడు కరకు కొడుకు. ఒక కణితిటే వేసిన బాపు క్యాన్సర్ కణితి అంటాను చూడండి. అది ఎటువంటిదంటే శస్త్రచికిత్స చేయడానికి వీలు లేదండి, ప్రాణాలు పోతాయంటారు. చికిత్స చేద్దాం మామూలుగా ఏదంటే మందులకు తగ్గదండి అంటారు. ఎన్నో మంత్రాలు వేయిస్తారు, ఎన్నో తాంత్రిక పూజలు కూడా చేయిస్తారు, తగ్గదు. అలాగ ఉబ్బుతూనే ఉంటుంది, వాస్తూ ఉంటుంది, చీము పడుతూ ఉంటుంది, ఎప్పటికీ తగ్గదు, ప్రాణం పోదు. ఈ బాధ అనుభవించాల్సిందే. సరిగ్గా ఎదిగిన కొడుకు ఒక్కొక్కడు ఇలాగే ఉంటాడు జాషువా. కణితి వంటి వాడు కరకు కొడుకు. వీడు ఈ మంత్రానికి లొంగడు, తంత్రానికి లొంగడు, శాస్త్రానికి లొంగడు, శస్త్రానికి లొంగడు, ఏడు పెంచుకు తింటాడు. రాత్రి వాడు 11కో 12కో వస్తాడు, స్నేహితులతో తిరిగి తలుపు తీయాల్సింది. అప్పటి వరకు తల్లి ఇక్కడ చూస్తూ ఉంటుంది. తల్లి బాధ తల్లిది. వీడి కోసం వండి మళ్ళీ రెండోసారి వండి వేడి చేసి చూస్తూ ఉంటుంది. నాకు అక్కర్లేదు, ఎక్కడో తినొచ్చానంటాడు. ఇక్కడ చూస్తోందన్న విషయం తెలియదు. మా ఫ్రెండ్స్ బతిమాలారు తినేసానంటాడు. ఆ తినేసింది ఏమైనా ఉపయోగిస్తుందంటే మనాడు పొద్దున వాంతి అయ్యే వ్యవహారం అది. ఆరోగ్యాలకు ఎవరు బాధ్యత? ఎక్కడెక్కడో తిరిగి వస్తే. అలాగని ఏమైనా చెబుదామంటే అర్ధరాత్రి 1 గంటకు ఉపదేశం చేసే సమయం కాదు. ఇక వీడు ఏ స్థితిలో వచ్చాడో తెలియదు. పొద్దున్న ఉపదేశం ఇద్దామంటే తండ్రి 8ంటికి బయలుదేరి కార్యాలయానికి వెళ్ళిపోవాలి, వీడు 9 వరకు లేవడం. వీళ్ళు లేచే వరకు ఏదో రకంగా ఉండి ఓ పూట ఉండి ఉపన్యాసం మొదలెట్టాడు. చచ్చిపోతున్న ఇంటికి రాగానే స్పీచ్ మొదలైంది ఇక్కడ అంటాడు. అసలు స్పీచ్ ఇవ్వకూడదు. ఇవాళ ఏమనుకున్నా సరే కానీ ఓ మాట చెబుతా. నాకు చాలామంది అంటారు నన్ను కలిసినప్పుడు, మీ వీడియోస్ చిన్నవన్నీ మేము చూస్తూ ఉంటామండి, చాలా బాగుంటాయండి అంట. నేను అనను, ఏమన్నా అంటే అది కూడా చూడడం మానేస్తాడేమో అని.
కానీ చిన్న చిన్న వీడియోస్ చూడడం ఏంటండి, ఈ కర్మ ఏంటండి అసలు నాకు అర్థం కాదు. వీడు శుభ్రంగా పనసపొట్టు కూర వేసుకుని, మామిడికాయ పప్పు వేసుకుని, వడియాలు వేసుకుని, ఆవకాయ వేసుకుని, గుమ్మడికాయ ముక్కలు పులుసు వేసుకుని తినలేని అర్భకుడు అనమాట. నిజంగా సాహిత్యం పట్ల, ఆధ్యాత్మికత పట్ల భక్తి ఉంటే ఇప్పుడు నేను చెబుతున్న గంటన్నర ఉపన్యాసం పూర్తిగా వినాలి. రసికత అంటే అర్థం అది, రసజ్ఞత అంటే అర్థం అది. చిన్న చిన్న వీడియో చూడడం ఏంటంటే అప్పడాలు ఓడియాలాగా. నేను అప్పడం తింటానని అన్నం తినంటే ఆకలి తీరుతుందా? నేను అందుకే ఈ చిన్న చిన్న వీడియోలు చూస్తామని చెప్పిన వాళ్ళతో నవ్వు ఊరుకుంటాను, నేను సంతోషించను. వాళ్ళ ప్రాప్తం అంతే అనుకుంటాను. చాలాసేపు చెప్తాను, ఈ గంట వీలుంటే పెట్టుకోండి, లేకపోతే మానేయండి అంటే. నిజానికి పావు గంట మాట్లాడచ్చమా, పారితోషికాలు పుచ్చుకోవచ్చు, దానికే ఉంది, పెద్ద దాని సమస్య కాదు. అయ్యో న్యాయం చేయాలి కదా. కుటుంబంలో యువతరం పాత్ర మళ్ళీ ఎదురు ఉగాది గెలిపారు, పచ్చడిలో ఇంకేదో గెలిపినట్టు, అది ఏదో చెప్పాలి, ఇది చెప్పాలి. గంటంబో లేకుండా ఏం చెబుతామండి? ఎలాగా 2 నిమిషాలు చెప్పేసి ఊరుకొని ఏం చెప్పమంటావు? అందరికీ శుభాకాంక్షలు, స్వస్తి, ఇంకేముంది? దాని ప్రభావం ఉండాలంటే గంట ప్రసంగం ఉండాలి, వినే ఓపిక మనకి ఉండాలి. మొత్తం అంతా గుదిగుచ్చి శిశింద్రి మిరపకాయలు పెట్టండి డామర్ పేలుతుంది. దాని వివరణ ఉండాలి. ఇప్పుడు ఇందాక భర్తృగారు రాసిన పద్యానికి వివరణ లేకుండా అర్థమవుతుందా? చింతామణి నాటకంలో పద్యం వివరణ లేకుండా అర్థమవుతుందా? ఆ వివరణ ఉండాలంటే 1.5-2 గంటలు ప్రసంగాలంటే, మా ఆధ్యాత్మిక ప్రసంగాలంటే కనీసం 2 గంటలు ఉంటాయి. 1.5 కనీసం ఉంటుంది, 2 గంటలు. పైగా అందుకే మేము ప్రవచనానికి ఒప్పుకున్న చోట చెప్పేస్తున్నాం. ఇప్పుడైతే చెప్పేస్తున్నాం, మాకు యోగం కూడా పట్టింది. ముందు ఏమొద్దు, వెనక ఏమొద్దు, మాది ఒకటే ఉంటుంది, అంతే లెక్క. ఎందుకంటే మళ్ళీ ముందు నాట్యాలు, వెనకేమో నాటకాలు ఉంటే కుదరదు. ఇక్కడ వెనకాల ఏమన్నా మాకు సంబంధం లేదు, ముందు మాత్రం ఉండద్దు. ఎందుకంటే వీళ్ళెవరో ఉపన్యాసాలు ఇచ్చి నాట్యాలు చేసి వాళ్ళ బుర్ర తినేసాక మేము తర్వాత ప్రవచనం మొదలు పెడితే ఏముండదు, ఇక వాడు పారిపోతారు వాళ్ళు. అలా మాకు నడుస్తుంది కథ. పర్వాలేదండి, నేను పెట్టుకుంటాను. కానీ దాని ప్రభావం ఉండాలంటే ఈవేళ యువతరం కూడా నేర్చుకోవాలి. చిన్న చిన్న వీడియోలు చూడడం కాదండి. మా యూట్యూబ్ ద్వారా గరికపాటి నరసింహరావు అఫీషియల్ ద్వారా వస్తున్నది అంటే స్పష్టంగా పూర్తి ప్రసంగాల కోసం ఒక నోటిఫికేషన్ వస్తుంది, గమనించాను. ప్రతి వాళ్ళది వస్తుంది. ఆ పూర్తి ప్రసంగం వినాలి. పైగా ఈ చిన్న వీడియోలు చూడడం వల్ల ఇబ్బంది ఏమిటంటే, మధ్యలో నేనేదో ఎవరి మీదో వేసిన ఒక విసురు ఉంది, ఆ విసురు పెడతాడు ఇందులో. ఆ విసురు బాగా విసిరేస్తాడు తిరగలేసేసి, ఇంకా దానికి శీర్షికలు పెట్టేసి. ఆడవాళ్ళని గురించి అదో రకంగా మాట్లాడిన గరికిపాటి అనగానే మొత్తం ఆడాళ్ళందరూ చూసేస్తారు. కానీ ఇంతవరకు ఏ ఆడదే నాకు శత్రువు కాలేదు. నా అభిమానుల్లో ఆడవాళ్ళే ఎక్కువ. ఎందుకు? వాళ్ళు విజ్ఞులు. వీళ్ళు పెట్టే వెధవ హెడ్డింగులు వాళ్ళు నమ్మరు. ఈయన ఎలా మాట్లాడే మనిషి కాదు, కొంచెం విషయం గట్టిగా చెప్పుంటాడు, వీడు ఎవరికో నచ్చలేదు అది, అందుకని ఇలా పెట్టాడు అని వాళ్ళు పూర్తి ప్రసంగం చూస్తారు. ఆ మాట వేషధారణ గురించో మరో దాని గురించో ఎందుకు అన్నాం, ఎప్పుడు అన్నాం అనేది పావు గంట చుట్టుపక్కల ఏమిటో చూస్తే ముందేం చెప్పారు, వెనకేం చెప్పారు, అది బాగానే ఉంటుంది. కాకుండా అందులోంచి ఇలా తీసేస్తే, పులుసులో ముక్క ఉందండి, పులుసులో ములక్కాడే ఉంది, ఇందాక చెప్పాను కదా, ములక్కాడ పులుసులో ఉంటే అందం. తీసిన వెంటనే ఏం చేయాలి? పులుసులోనే నంచుకోవాలి. దాన్ని మళ్ళీ అట్టుపడి సాయంత్రం 4 గంటలకు తినకూడదు, దరిద్రం అంటారు దాన్ని. పులుసులో ముక్కలో పళ్ళెల్లో పెట్టి 4 గంటలకు తింటారా? పాసిపోయి వాసన వస్తాయి. ఈ చిన్న వీడియోలు బయటికి తీయడం అలాంటిదే. అది ఏమవుతుంది, తర్వాత ఎప్పుడో చూస్తుంటే దాని సందర్భం తెలియదు, ఎందుకన్నారో తెలియదు. వీళ్ళు టిక్టాక్లకు పనికొస్తాయి కానీ మనుషులు మారడానికి పనికిరావు. మనుషులు ఒక మార్పు రావాలంటే ఆ విషయం అవగాహన కావాలి, అది జీర్ణం కావాలి. జీర్ణం కావాలంటే దాని సమయం దానికి పడుతుంది. శుభ్రమైన భోజనం షడ్రసోపేతంగా ఉగాది నాడు భోజనం చేసినప్పుడు మధ్యాహ్నం గంట పడుకోవాలి. పడుకునే అవకాశం లేనివాడు భోజనం చేయొద్దు, మంచినీళ్ళు తాగమనండి, పడుకోవాలి. తర్వాత ఎప్పుడో 4 గంటలకు లేచి కాస్త టీ తాగాలి నెమ్మదిగా. మళ్ళీ అక్కడ మళ్ళీ గారెలు బూర్లు కొట్టేయకూడదు, అరగవు, అంతే. అలాంటి అవకాశం ఉండాలి. అలా ఉండగలిగితే మనం ఉంటాం. ఇలాగా ఈ బాధ పెట్టేటువంటి వ్యవహారం కాకుండా జాగ్రత్తగా ఉండాలి అంటే నిజంగా నేర్చుకోవలసిన మాటలు, పద్ధతులు చిన్నవి కొన్ని చెప్తాను నేను. యువతరం ప్రధానంగా మీ అమ్మగారితో కానీ, మీ నాన్నగారితో కానీ, మీ తాతగారితో కానీ, అమ్మమ్మ గారితో, మా అమ్మగారితో కానీ, మేనమావలతో కానీ, పెంతండ్రులతో కానీ మాట్లాడినప్పుడు దయచేసి వాళ్ళ వయస్సులోకి మీరు వెళ్ళండి. మీకు 16 ఏళ్ళు, వాళ్ళకి 60 ఏళ్ళు అనుకుని మాట్లాడద్దు. నాకు 60 ఏళ్ళే అనుకోండి సరదాకి. ఇవాళ నేను 60 ఏళ్ల ముసలావిడ పాత్ర వేస్తున్నా, 70 ఏళ్ల ముసలావిడ పాత్ర వేస్తున్నా అనుకుని ఈ మనవరాలు మా అమ్మగారి దగ్గర కూర్చుంటే చాలా బాగుంటుంది, ఎంతసేపైనా కూర్చోగలదు. ఆ వయస్సు. అంతేకాదు వాళ్ళు సహజంగా మా మనవరాలండి క్లాసులో అదే ఫస్ట్ అంటుంది. అనగానే ఈ మనవరాలు ఓకే అని ఎదవ మాట మాట్లాడడం కాదు ఇక్కడ. మా అమ్మ నువ్వు నాన్నగారు ఆశీర్వదించడం వల్లే నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని ఒక్క మాట అంటే ఆ మామగారు ఇంకో 100 ఏళ్ళు బతుకుతుంది. మా మనవరాలు క్లాసులో అదే ఫస్ట్ అని చెప్పుకోవడం మా అమ్మగారికి ఎంత ఆనందం అండి.
నేను 3 చదివి మానేశాను, అప్పుడు నేను ఫస్ట్ ఉంటుంది అందులో మళ్ళీ సందట్లో సడేమి అని నేను 3 చదివి మానేశాను కానీ అప్పుడు నేనే ఫస్ట్ అనడంలో ఇప్పుడు ఉద్దేశం ఏమిటంటే నా పోలికే మా మనవరాలకు ఇప్పుడు ఒప్పుకుంటే ఏమైందండి, దీనికైనా సుప్రీంకోర్టు తీర్పు కావాలా? ఆ మా అమ్మగారు సంతోషిస్తుంది కదమ్మా. అందుకని యువతరాన్ని కాస్త ఓపుకండి. మా అమ్మ అలాంటివేంటి, నువ్వు కూడా ఫస్ట్ వచ్చేవుట్టుగా చిన్నతనంలో నా బాగుందా, నా చదివే ఉందే, వానాకాలం చదువు ఉంటుంది అంతే. ఈ మాటలు చూడండి మనుషుల మధ్య ఎంత అనుబంధాన్ని పెంచేస్తాయో. ఇంకా ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎదిగిన కొడుకు ఇంట్లో ఉంటే చెల్లెలు పెళ్ళికి ఎదుగుంటే చెల్లికి పెళ్ళి చేశాకే తను చేసుకోవాలి. పూర్వం ఈ సంప్రదాయం ఉండేది, ఇది చట్టం ఉండదండి. చట్టం ప్రకారం అన్నగారు పెద్దవాడైనప్పుడు అన్నగారికి ముందు చేసి తర్వాత చెల్లెలికి చేయొచ్చు. కానీ ఈవేళ పరిస్థితులు ఎలా మారాయంటే ఎదిగిన చెల్లెళ్ళు ఉండగా వీళ్ళు ప్రేమించి పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే అన్నగారు ఉంటాడు పెళ్ళికి, తమ్ముడు ఎవరినో ప్రేమించేస్తాడు, చేసేసుకుంటాడు. ఎంత దారుణం! నీ అన్నగారు ఉండగా నువ్వు ఎలా చేసుకుంటావయ్యా? పోనీ ప్రేమిస్తావు, ఏదో చేసావు, నీ ప్రేమ ఏదో ఒకటి ఆగాలగా. తండ్రి అన్నగారికి సంబంధం చూడాలి, వాడి పెళ్ళి అవ్వాలి, చేసుకో. లేకపోతే ఏమవుతుందంటేనండి, అన్నగారి మనస్సు ఎలా అనిపిస్తుందంటే తమ్ముడు ప్రేమించి వాడు పెళ్లి చేసుకుని పైకి అడిగితే పోన్లేరా తమ్ముడు చేసుకోరా అంటాడు. తండ్రి కూడా ఏదో ఇంకేమవుతుందో అన్నట్టుగా చేసేస్తే అన్నగారి మనసు వాడికి అమ్మాయి దొరికింది, నాకు దొరకాలని నేను అనర్హుండా అనమాట. వాడిని ప్రేమిస్తారు, అందులో నన్ను ఎవరూ ప్రేమించరు అని ఏదోదో భావాలు వస్తాయండి. చాలా చక్కగా ఉంటుంది సంసారం. సంప్రదాయాలు ఊరికే పెట్టలేదు. అన్నగారికి పెళ్ళయ్యాక ఇంత కనీసం ఒక ఏడాది ఖాళీ ఉండాలని ఎందుకన్నారంటే ఇది దృష్టిలో పెట్టుకుని ఆ మాత్రం ఆగలేమా? వాడి పెళ్ళికి నాకు సంబంధం ఏంటి? వాళ్ళకి సంబంధాలు చూసేస్తున్నారు, వేరే చూస్తారు, చూసుకోమను. అంత సంబంధాలు చూస్తే అమ్మాయి ఆ సంబంధం చేసుకుని నువ్వెందుకు ప్రేమించిన పని లేక? ఇలా ఆలోచించకూడదండి. అలాగే ఎదిగిన చెల్లెలు ఉండగా అన్నగారిని చేసుకోవద్దు, చెల్లెలకి చేశాక చేసుకోమని ఎందుకన్నారు అంటే తండ్రి బాధ్యతలో పాలు పంచుకోవడం. తండ్రి అంటాడు ఒక్కోసారి, ఎందుకురా నీకు మంచి సంబంధాలు వస్తున్నాయి, చేసేసుకోరా, మళ్ళీ దాటిపోతే ఈ రోజుల్లో మగపిల్లలు కూడా కష్టంగా ఉందమ్మా అని తల్లి తండ్రి అంటే ఉండనే నాన్నగారు ఏంటి మీరు అలా అంటారో, చెల్లికి చేయండి ముందు చూద్దాం, నేను కూడా చూస్తాను, ఈ మాట రావాలి. అప్పుడు తల్లికి తండ్రికి భరోసాగా ఓహో వీడు కుటుంబం నుంచి తప్పించేసుకోవట్లేదు, మన బాధ్యతల్లో పాలు పంచుకుంటున్నాడు. ఎందుకంటే ఇతనికి పెళ్లి చేసేసారు అనుకోండి, వదిన గారు వచ్చేస్తుంది, ఇక్కడ కోడలు వస్తుంది. ఇక ఆవిడ పిల్లలు ఆవిడ గొడవ తప్పితే ఆడపడుచు పెళ్లి గురించి ఉండదు. ఆడపడుచులు పెళ్లి కాకుండా ఉండేసరికండి అనక్కలేదు. ఇవాళ ఒకరే ఉంటారు, సాధారణంగా ఎవరికి 2-3 పిల్లలు మించలేరు. వీళ్ళకి భర్తకి ఏదో భారం అయిపోతుంది, దీనివల్ల ఆయన నాకేదో చీరలో నగలో కొనలేకపోతున్నాడు, లేదా నన్ను సరిగ్గా చూసుకోలేకపోతున్నాడని ఊరికే ఉండిపోతారు, అలాగా చూరట్టుకు వేలాడిపోతూ ఉంటారంటారు. ఎంత బాధపడుతుందంటే ఆడపడుచు. ఆవిడకి 30 ఏళ్ళో 32 వచ్చే తల్లిదండ్రుల సంబంధాలు చూస్తున్నారు, కుదరాలి, ఆర్థికమైన పరిస్థితులు ఉంటాయి, అంత అందంగా లేకపోవచ్చు, పెద్ద చదువు లేకపోవచ్చు, వేరే ఇబ్బందులు ఉంటాయి. మొత్తం మీద ఏదో ఆవిడ తగినవాడు ఆవిడకు ఉంటాడు, వస్తాడు. ఆవిడకి ఏ యోగం పట్టనుందో ఎవరికి తెలుసు. ఈలోపు మనం ఈ మాట అనేసి తగాదా పెట్టుకుంటే ఏమైపోయింది ఇక్కడ? మన ఇంట్లో కూడా అలాంటి వాళ్ళు ఉండొచ్చే, మన చెల్లెల్లో మరొకరు. ఈ మాటలు అనుకుంటాం కానండి, రామాయణం రాబోతోంది, శ్రీరామనవం రాబోతోంది. నేను చెబుతాను ఒక మాట, మనం ఎదుటి వాళ్ళని అన్న ప్రతి మాట మనకు తగిలి తీరుతుందండి. ఆడ మగ పెద్ద చిన్న భేదం లేదు ఇందులో. సీతాదేవి లక్ష్మణుడు అనవసరంగా భరతుడిని అనుమానించాడు. రాముడిని తిరిగి తీసుకెడదామని భరతుడు వస్తుంటే లేదు మన మీద యుద్ధానికి వస్తున్నాడని అనుమానించాడు. అలా భరతుడిని అన్యాయంగా అనుమానించిన ఫలం లక్ష్మణుడికి తగిలింది. సీతాదేవి లక్ష్మణుడిని అలాగే అనుమానించి మాట్లాడింది. నేను అన్నగారు లక్ష్మణాన్ని కేకేస్తున్నా, నువ్వు వెళ్ళమన్నా వెళ్ళడం లేదు, ఆయన చనిపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకుందామని చూస్తున్నావు, నేను అగ్నిలో దూకుతాను కానీ నీకు లొంగనని చెప్పింది. అంత మాట ఇల్లాలి అనొచ్చా? ఆవిడ నోటముడు వచ్చే మాటేనా? లక్ష్మణుడు అలా ఎప్పుడైనా ప్రవర్తించాడా? భార్యను అక్కడ వదిలేసి నిద్రాహారాలు మానేసి 14 ఏళ్ళు వీళ్ళకి సేవ చేస్తే ఈయన్ని అలా అనాలని ఆవిడకైనా ఎలా అనిపించిందండి? ఎంత ప్రేమ మొగుడు మీద ఉంటే మాత్రం ఆవిడకే ఉందా ప్రేమ, లక్ష్మణుడికి లేదా? వీళ్ళందరినీ మించిన ప్రేమ దశరథుడు లేదా? ప్రాణాలే పోయాయి ఆయనకి రాముడి మీద ప్రేమతో. ప్రేమలకి లెక్కలు ఉన్నాయా? సీతాదేవి ఒక్కతేనా రాముడిని ప్రేమించింది, అందుకోసం అందరినీ తిట్టాలా? భరతుణ్ణి అన్యాయంగా అనుమానించిన ఫలం లక్ష్మణుడిని సీత మాటల రూపంలో కొట్టేసింది. సీత లక్ష్మణుడిని అనవసరంగా అనుమానించిన ఫలం సీతకి అగ్ని ప్రవేశం దగ్గర రాముడు నోట వచ్చిన మాటల రూపంలో కొట్టేసింది. ఈ రకంగా మొత్తం రామాయణం చదువుకుంటే మనకి మాటలు మహానుభావులను కొట్టేసాయి.
సీతా లక్ష్మణుడి కంటే మనం గొప్పవాళ్ళం కాదు కదా, మనం కొట్టవా? నువ్వు ఆడపడుచున్న అన్నమాట నీకు తగులుతుంది, నువ్వు మరదలు అన్నమాట నీకు తగులుతుంది, నువ్వు తోడుకోవడం అన్నమాట నీకు తగులుతుంది, నువ్వు సాటి ఉద్యోగం అన్నమాట నీకు తగులుతుంది. అందుకే మాట అనే ముందు నిజమేనా, పోన్లే ఏదో ఉంటే మనం అంటూ ఉంటే మాత్రం మనం అనాలా? అంత ఘోరం మనం చెప్పకపోతే తప్పదు అంటే ఆ మాట చెప్పాలి. కానీ ఇప్పుడు అనడం ఏమైనా గొప్ప విషయం అండి? మెచ్చుకోవడానికి అయితే తొందరపడవచ్చు, తిట్టడానికి ఎందుకు తొందరపడడం? ఈ కాస్త ఆలోచించగలిగితే బాగుంటుంది.